హాయ్ అండి అందరికీ కూడా ఈరోజు మనం సైన్స్ మొక్కలు పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఇందులో మనం థర్డ్ నుంచి సిక్స్త్ వరకు కొన్ని బిట్లని అందించడం జరిగింది ప్రాక్టీస్ బిట్ల కిందన. మిగతా బిట్లు అనేవి రేపటి వీడియోలో నేను అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ నుంచి చూసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు అనేవి చేయడానికి అవకాశం ఉంటుంది. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ బిట్, మొక్కలలో ఉండే భాగాలు ఏవి? వేర్లు, కాండము, ఆకులు, పువ్వులు, కాయలు. వేర్లు యొక్క ఉపయోగాలు ఏమిటి? ఇవి నేలకు దిగువన ఉంటాయి. మొక్క యొక్క భాగాలన్నింటిలో కల్లా ముఖ్యమైనవి. నేలలోని లవణాలను, నీటిని పీల్చుకొని మొక్క యొక్క కాండము మరియు ఆకులకు పంపుతాయి. అలాగే మొక్కకు ఊతాన్ని ఇస్తుంది. ఊతాన్ని అంటే బలాన్ని ఇస్తుంది వేర్లు. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే, తులసి, గోధుమ ఏ రకానికి చెందినటువంటి మొక్కలు? ఏ రకానికండి? గుల్మాలు. గుల్మాలు అంటే ఏంటి? దానిలో గుబురువేలు వ్యవస్థ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఏమంటారు? ఎగబ్రాకే మొక్కలు అంటారు. మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు ఏవి? ఆకులు. చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మరి పై బిట్ కూడా చూసుకున్నట్లయితే, ఏదైనా ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఏమంటారంటే ఎగబ్రాకే మొక్కలు. మనకి ప్రాకే మొక్కలు కూడా ఉన్నాయండి. ప్రాకే మొక్కల్లో మనకి ఆధారాన్ని అనే వర్డ్ అనేది మనకు కనిపించదు. ఇక్కడ ఏదైనా ఆధారం ఉంటేనే అవి పైకి వెళ్తాయి అన్నమాట ఎగబ్రాకే మొక్కలు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్ష, దొండపాదులు ఉంటాయి, దాక్స్ ఉంటుంది. ఇంకా చూడండి, చాలా పాదులు ఉంటాయి కదండి, చిక్కుడు పాదులు. ఇవన్నీ కూడా పైకి ఎగబ్రాకేవన్నీ కూడా ఏదైనా ఆధారాన్ని పట్టుకుని ఎగబ్రాకేవన్నీ కూడా మనకి ఎగబ్రాకే మొక్కల కిందన వస్తాయి. అలాగే మొక్కకు ఆహారాన్ని అందించే ఆహార కర్మాగారాలు ఏవి అంటే ఆకులు. మొక్కకు ఆహారాన్ని అందించేవి ఆహార కర్మాగారాలు ఆకులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, దేని ఆకులు వెడల్పుగా అంచులు రంపపు ఆకారంలో ఉంటాయి? మందార ఆకులు. నెక్స్ట్, విస్తర్లు, పాత్రల తయారీలో ఏ ఆకులను ఉపయోగిస్తారు? అరటి ఆకులను. అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్చెట్టు ఆకులు. చూసుకోండి, విస్తర్లు పాత్రల తయారీలో ఏ ఆకులను ఉపయోగిస్తారంటే అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్చెట్టు ఆకులు. మొక్కలకు ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పోయాలి? ప్రతిరోజు కూడా నీళ్లు పోయాలి. అది చాలా ఇక్కడ మనకి గమనిక అని చెప్పేసి ఇచ్చారండి. అందులో నేను టెక్స్ట్ బుక్ని ఆధారంగా చేసుకొని తయారు చేసిన బిట్లండి ప్రతిదీ కూడా. ఇది లేటెస్ట్ న్యూ కంటెంట్. మీకు ఓల్డ్వి మాత్రం నేను ఏమాత్రం కూడా అందించట్లేదండి, గుర్తుపెట్టుకోండి. మెత్తని కాండాలు ఏ రంగులో ఉంటాయి? గట్టి కాండాలు ఏ రంగులో ఉంటాయి? మెత్తని కాండాలు ఆకుపచ్చ రంగులోను, గట్టి కాండాలు అనేవి గోధుమ రంగులోనూ ఉంటాయి. మ్రాను అనగానేమి? మ్రాను దేనితో కప్పి ఉంటుంది? బలమైన కాండాన్నే మ్రాను అంటారు. ఈ మ్రానులు బెరడుతో కప్పి ఉంటాయి. నేల కోతకు గురికాకుండా చేసే మొక్కలు ఏవి? నేల కోతకు గురికాకుండా చేసే మొక్కలు పెద్ద మొక్కలు. నెక్స్ట్, బ్లాక్బెర్రీ అనే వృక్షము ఎక్కడ పెరుగుతుంది? బ్లాక్బెర్రీ అనే వృక్షము మైదాన ప్రాంతాలలో పెరుగుతుంది. టేప్ గ్రాస్ మొక్కలు, అది ఒక నీటి మొక్క అండి. ఈ నీటి మొక్క అనేది నీటి యొక్క ఏ ప్రాంతంలో పెరుగుతుంది? నీటిలో ఏ ప్రాంతంలో పెరుగుతుంది అంటే నీటి లోపల పెరుగుతుంది. మనకు అక్కడ 4 రకాల నీటి మొక్కలు ఇచ్చారండి. మనకి మైదాన ప్రాంతాల్లో నేల మీద పెరిగే మొక్కలు 3 రకాలు ఇచ్చారు. పర్వత ప్రాంతాల్లో పెరిగేవి, మైదాన ప్రాంతాల్లో పెరిగేవి, ఎడారిలో పెరిగేవి. మనకి నీటి మొక్కలు మాత్రం 4 రకాలు ఇచ్చారండి. 4 రకాలు ఏంటంటే నీటి లోపల పెరిగేవి, నీటి పైన తేలియాడుతూ గుర్రపడెక్క అలాంటివి అనమాట, తేలియాడుతూ ఉండేవి, నీటి అడుగు భాగంలో ఉండేవి, ఇంకా బురదలో ఉండేవి అన్నమాట. బురదలో నుంచి పైకి వస్తాయంట, కలువ అలాంటివన్నీ కూడా. ఇలా మనకి కొన్ని ఇచ్చారండి. నీటి మొక్క అన్నమాట ఇది. టేప్ గ్రాస్ అనేది నీటి మొక్క. అది నీటి లోపల పెరుగుతుంది, నీటి పైభాగం కాదు,
నీటిపై తేలియాడేది కాదు, నీటి పై భాగాన కాదు, నీటి అడుగు భాగాన కూడా కాదు, నీటి లోపలని ఇచ్చారండి అందులో. నెక్స్ట్, చిత్తడి నేలల్లో పెరిగే చెట్లకి ఉదాహరణ మడ అడవులు. మడ అడవులు అనేవి చిత్తడి నేలల్లో పెరుగుతాయి. ప్రధాన వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకి ఉదాహరణ వేప, చింత ఇలాంటివన్నీ కూడా ప్రధాన వేరు వ్యవస్థ ఉంటుందండి. పెద్ద పెద్ద మొక్కలు ఏవైనా మ్యాక్సిమం ప్రధాన వేరు వ్యవస్థే ఉంటుంది. వేర్లు ఏ రంగులో ఉంటాయి? వేర్లు బూడిద వర్ణంలో ఉంటాయి. నేల లోతుకి చొచ్చుకునే వేరు వ్యవస్థ గల చెట్లు ఏమిటి? నేల లోపలికి చొచ్చుకొని పోయే వేరు వ్యవస్థ దేనికి ఉంటుంది చెప్పండి? మర్రి, వేప, చింత ఇలాంటి పెద్ద పెద్ద వృక్షాలకే ఉంటాయి. అదే నేలపైన కొంచెం లోతు వరకే వెళ్ళే మొక్కలు ఏంటి చెప్పండి? చిన్న చిన్న మొక్కలు. గుబురు వేరు వ్యవస్థ ఉండేవన్నీ కూడాను అది తల్లి వేరు వ్యవస్థ ఉండేవి కొంచెం లోపలికి ఉంటాయండి. గుబురు వేరు వ్యవస్థ ఉండేవి అన్నీ కూడాను మనకి పైనే ఉంటాయండి. కొంచెం లోపలిగానే ఉంటాయి. అవి లోపలికి చొచ్చుకొని పోయేంత వేరు వ్యవస్థ అనేది వాటికి ఉండదు. నేలకి పై భాగంలోనే కొంచెం దూరంలోనే ఉంటాయి. అలాగే వరి, జొన్న, మొక్కజొన్నలలో ఉండే వేరు వ్యవస్థ ఏమిటి? అవి వాటిలో గుబురు వేరు వ్యవస్థ అనేది ఉంటుంది. తల్లి వేరు వ్యవస్థ అనేది ఉండదు. వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకునేవి ఏవి? క్యారెట్, ముల్లంగి, బీట్రూట్. ఈ మూడు కూడా వేర్లలో ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి. నెక్స్ట్, దోమలను తరిమే పదార్థాలలో ఉపయోగించే వేర్లు ఏమిటి? దోమలను తరిమే పదార్థాల్లో ఉపయోగించే వేర్లు నిమ్మగడ్డి. నిమ్మగడ్డి యొక్క వేర్లు అనేది నిమ్మగడ్డి అంటే నిమ్మ వేర్లు అవే మనకి దోమలు తరిమే పదార్థాల్లో ఉపయోగిస్తారంట. విత్తనాలు లేని పండ్లను ప్రస్తుతం ఏ పద్ధతిలో పండిస్తున్నారు? విత్తనాలు లేని పండ్లు అనేసి మనకు అక్కడ ద్రాక్ష పండ్ల గురించి చెప్పడం జరిగిందండి. సంకరీకరణ పద్ధతి అనే సాంకేతికత ద్వారా మనకి ఈ పండ్లను పండిస్తున్నారంట. సంకరీకరణ పద్ధతి అంటే హైబ్రిడ్ని, నాటు రకాలని లేకపోతే అలాంటివన్నింటిని కలిపి సంకరీకరణం చేసి ఒక పరీక్ష నాళికలో పెంచి దాన్ని అది సరే బాగా వర్క్ అవుతుంది అన్న తర్వాత వాటిని బయటికి రిలీజ్ చేస్తారనమాట. అది దాని యొక్క ప్రొసీజర్ ఏంటనేది. ఉగాది పండుగ ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి పొందిన ఉగాది పండుగ రోజు ప్రత్యేక వంటకంగా ఉగాది పచ్చడిని ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి పొందినటువంటి రాష్ట్రాలు ఏవి అంటే తమిళనాడు, కర్ణాటక. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? షడ్రుచులు లేదా 7 రుచులు అనేవి ఉంటాయి. ఔషధ విలువలు కలిగి ఉన్న ఫలాలు ఏవి? నిమ్మ, ఉసిరి అనేవి ఔషధ విలువలు కలిగి ఉన్నవి. నెక్స్ట్, కిరణజన్య సంయోగ క్రియ అనగానేమి? మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2, నీరు, సూర్యరశ్మి ఈ మూడింటిని ఉపయోగించుకొని సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నీరు అనేది మొక్కకి ఎలా వస్తుంది చెప్పండి? వేరు వ్యవస్థ ద్వారా వస్తుంది. వేర్లే మొక్కకి భూమిలో నుంచి నీరుని, ఖనిజ లవణాలని ఈ రెండింటిని వేర్లు పీల్చుకొని కాండానికి, ఇతర ఆకులకి అందజేస్తాయి. కానీ ఆకుల ద్వారా సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆకులే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి. సూర్యరశ్మి కూడా ఆకులే అబ్జర్వ్ చేస్తాయి. సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్, మొక్కలలో ఆకులపైనే ఆహారం తయారు చేసుకుంటాయి. అందుకే ఆకులను ఏమంటారంటే ఆహార కర్మాగారాలని కూడా అంటారు. మొక్క యొక్క ఆహార కర్మాగారం. మొక్కలలో ఎన్ని వ్యవస్థలు ఉంటాయి? అవి ఏవి? ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ అనే 2 వ్యవస్థలు ఉంటాయంట. ప్రకాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ అనే 2 వ్యవస్థలు ఉంటాయి. నెక్స్ట్, వేరు వ్యవస్థ ఎన్ని రకాలు? ప్రాథమిక వేరు వ్యవస్థ, ద్వితీయ వేరు వ్యవస్థ అని 2 రకాలుగా ఉంటుంది. ప్రాథమిక వేరు వ్యవస్థ, ద్వితీయ వేరు వ్యవస్థ. మొక్కలు ఎన్ని రకాలు? మొక్కలు 3 రకాలండి. గుల్మాలు, పొదలు, వృక్షాలు. నెక్స్ట్, కాండానికి క్రింది భాగంలో కొమ్మలు కలిగిన మొక్క ఏది? కాండానికి పై భాగంలో కొమ్మలు కలిగిన మొక్కలన్నీ కూడా పెద్ద మొక్కలండి. పెద్ద మొక్కలన్నీ కూడా కాండానికి పై భాగంలో కాండం నుంచి భూమి నేల భాగం నుంచి చాలా దూరం ఎత్తుపోయిన తర్వాత కొమ్మలు అనేవి స్టార్ట్ అవుతాయి. కాండానికి కింది భాగంలో కొమ్మలు అనేవి ఉండవు. వాటికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అవి పెద్ద మొక్కలు అంటే పొదలు కాకుండా, గుల్మాలు కాకుండా ఉన్నవన్నీ కూడానండి మనకి కాండానికి పై భాగంలో కొమ్మలు వస్తాయి. దీనికి కాండానికి కింది భాగంలో కొమ్మలు వచ్చినవి ఏవంటే పొదలు. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా నిమ్మ అని చెప్పడం జరిగింది. నిమ్మ అనేది
కాండం క్రింది భాగంలో కొమ్మలు కలిగినటువంటి మొక్క. గుర్తుపెట్టుకోండి, మనకి కాండం కింది భాగంలో కలుగు కొమ్మలు ఉంటాయంట. నెక్స్ట్ మనీ ప్లాంట్, చిక్కుడు మొక్క. చూడండి, ఇందాక మనం ఎగబ్రాకే మొక్కలకి నేను కొంచెం తడబడ్డాను పేర్లు చెప్పడానికి, కానీ ఇక్కడ మనం స్పష్టంగా నేర్చుకోవచ్చు. మనీ ప్లాంట్, చిక్కుడు మొక్క, సొరజాతి మొక్కలు, చూడండి ఆనపకాయ మొక్కలు అంటాం కదా అవి. ఇంకా దొండపాదు కూడా వేర్లు అనేది ద్రాక్ష తీగలు. మనీ ప్లాంట్, చిక్కుడు మొక్క, సొరజాతి మొక్కలు, ద్రాక్ష తీగలు అని మనకి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కానీ ఇంకొన్ని మొక్కలు కూడా ఉన్నాయండి ఎగబ్రాకి మొక్కల కిందన. దొండపాదులు ఉంటాయి కదా, చెప్పాను కదా. అంటే వాటి యొక్క కాండం అనేది బలహీనంగా ఉంటుంది. కాండం అనేది మెత్తగా బలహీనంగా ఉండడం వల్ల అవి ఏదైనా ఆధారం ఉంటే తప్ప పైకి ఎగబాకలేవు. దాని యొక్క కాండం మెత్తగా ఉండి బలహీనంగా ఉండేవి ఏ మొక్కలు అంటే ఎగబ్రాకే మొక్కలు. అది కూడా బిట్టే. నెక్స్ట్, కాండానికి అంటుకొని ఉన్న ఆకు భాగాన్ని ఏమంటారు? పత్ర వృంతం అంటారంట. కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు భాగం. ఒక ఆకు అనేది కాండంకి ఉంటుంది కదండి. ఆకు కాడకి చివర కాడ నెక్స్ట్ కాండము మిక్స్ అయ్యే ప్లేస్ ఉంటుంది కదండి, దాన్నే పత్ర వృంతం అంటారు. నెక్స్ట్, గుల్మహర్కు గల మరొక పేరు ఏమిటి? గుల్మహర్ అంటే అగ్నిపూల చెట్టు. గుల్మహర్ అంటే అగ్నిపూల చెట్టు. చైనా రోజ్ అనగానేమి? చైనా రోజ్ అంటే మందారంనే చైనా రోజ్ అని అంటారు. పుష్పంలోని అన్నింటికన్నా లోపల భాగాన్ని ఏమంటారు? అండకోశం. పుష్పంలోని చూడండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ కూడా. పుష్పంలోని అన్నింటికి టెట్కి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి చిన్న చిన్న బిట్లే టెట్కి ఇస్తుంటారు. టెట్కి మాత్రం అంటే ఇవి చిన్నవని కాదు, మన కొంచెం బై మిస్టేక్లో అవి వదిలేస్తుంటుంటామండి, పట్టించుకోము. పుష్పంలోని అన్నింటికంటే లోపల ఉండే భాగాన్ని ఏమంటారంటే అండకోశము అంటారు. నెక్స్ట్, ఘంటాకార పుష్పం ఏది? కానీ ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే పుష్పంలో భాగాలు ఉంటాయి కదండి, ఆ భాగాలు అన్ని పుష్పాల్లో ఉండాలని ఉండదండి. అండాశయము, కేసరావళి, నెక్స్ట్ ఏంటంటే రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రాలు ఇవన్నీ ఉంటాయి కదండి. ఇవి అన్ని పుష్పాల్లో కూడా ఆ భాగాలన్నీ ఉండాలని లేదు. కొన్నింట్లో ఆ భాగాలు ఉండొచ్చు, కొన్నింట్లో ఆ భాగాలు ఉండకపోవచ్చు. అందుకు అండాశయం అనేది చాలా పుష్పాల్లో ఉంటుందండి. అండాశయం లోపల దాన్ని అడ్డుకోత కోసిన తర్వాత మనకు అందులో అండకోశం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్, ఘంటాకార పుష్పం ఏది? మనకు అక్కడ పిక్చర్ ఇచ్చానండి, పిక్చర్ కిందన ఘంటాకార పుష్పం అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ అది మనకి బిట్లాగా మనకి అందులో థీరీలో కనిపించదు. మనకి ఒక పుష్పాలు మనకి ప్రతి ఫోటో కింద ఉన్నదాన్ని కూడా మనం చదువుకోవాలి. ఘంటాకార పుష్పం ఏది అని అంటే ఉమ్మెత్త. అండాశయంలో ఉమ్మెత్త పుష్పాన్ని చూపించి ఇక్కడ ఘంటాకార పుష్పం అని చెప్పేసి కిందన ఇచ్చారండి. అండాశయంలో చిన్న పూసల వంటి నిర్మాణాలు ఏంటి అంటే అండాలు. సమాంతర ఈనెల వ్యాపనం గల మొక్కలలో ఏ వేర్లు ఉంటాయి అంటే గుబురి వేర్లు. నెక్స్ట్, పుష్పంలోని భాగాలు ఏంటంటే రక్షణక పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం. 4 ఉంటాయండి. రక్షణ పత్రాలు, ఆకర్షణ పత్రాలు, కేసరాలు, అండకోశం. రక్షణ పత్రాలు అనేవి పుష్పాన్ని రక్షించడానికి కోసం ఉంటాయండి. ఆకర్షణ పత్రాలు అంటే పేర్లోనే ఉంది చూడండి. ఆకర్షణ పత్రాలు అంటే పుష్పాన్ని ఇతర కీటకాలను ఆకర్షించడం కోసం. కీటకాలు అనేవి ఆకర్షించడం కోసం అనేవి అంటే ఎందుకు ఆకర్షిస్తాయి? మిగతా వేరే పుష్పంలోని కేసరాలు అనేవి ఈ పుష్పంలోనికి వేయడం కోసం, తేవడం కోసం ఇలా అన్నమాట ఆకర్షిస్తాయన్నమాట. ఆకర్షించేవే ఆకర్షణ పత్రాల యొక్క ఇది దేనికోసం అంటే కీటకాలను ఆకర్షించడం కోసం. కేసరాలు నెక్స్ట్ అండకోశం అనేది ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లి వేరుకు ఉండే చిన్న వేర్లను ఏమంటారు? తల్లి వేరు వ్యవస్థ అనేది ఉంటుంది కదండి కొన్ని మొక్కల్లో. ఆ తల్లి వేరుకు ఉండే చిన్న వేర్లను ఏమంటారంటే పార్శ్వ వేర్లు. నెక్స్ట్, నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను మొక్కలోని ఇతర భాగాలకు పంపించేవి ఏవి అంటే వేర్లు. చూడండి, వేర్లకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మొక్కలలోని ముఖ్యమైన భాగం ఏది అంటే వేర్లండి. మొక్కలలో ముఖ్యమైన భాగం కాండమా, వేర్ల, పుష్పమా, మొగ్గ ఇలా ఉంటాయి కదండి.
ఈ భాగాలన్నింటిలో కల్లా ముఖ్యమైన భాగం ఏది అని అంటే వేర్లు. ఓకే అండి, ఇక్కడికి బిట్లు కంప్లీట్ అయ్యాయి. రేపటి వీడియోలో మరికొన్ని బిట్ల మొక్కల పాఠ్యాంశం నుంచి మరికొన్ని బిట్లను అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా న్యూ సిలబస్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ అయిన బిట్లే. మీకు ఇలాంటి బిట్లు నేను చాలా తయారు చేసి ఇస్తుంటానండి. మీకు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వీడియో చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి.